విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యావ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటున్నాము. ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో మనం హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటాం. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది అంటాం. నేను హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంది అంటాం. నేను ఒక ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది అంటాం. ఆమె అమెరికాకి వెళ్ళాల్సి ఉంది అంటాం. అతడు ఒక కారు కొనాల్సి ఉంది అంటాం. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో మనం హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని వాడాలి. మరి హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని వాడి వాక్యాలు రాయాలంటే ఒక సూత్రం ఉంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఐఓయుది అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో ఇక్కడ హ్యావ్ టు వస్తుంది. ఇక్కడ హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాస్ టు వాడాలి. ఐఓయుది ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ టు, హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. సో ఇప్పుడు మనం హ్యావ్ టు పైన వాక్యాలు రాయాలంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ చదవండి. ఇదేంటి? ఐ. ఇదేంటి? వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ. ఐ అంటే ఏంటి? నేను. వి అంటే మనము లేదా మేము. నెక్స్ట్ యు అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు. హీ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే ఇది లేదా అది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ వాడి మనం వాక్యాలని ఫ్రేమ్ చేద్దాం. నేను తెలుగులో చెప్తాను వాక్యాన్ని, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి. రైట్. నేను అమెరికా వెళ్ళాల్సి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. I have to go to America. I have to go to America. Is it right answer or wrong answer? Right answer. Next. మేము అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. We have to go to America. వెరీ గుడ్. నెక్స్ట్. మీరు అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. You have to go to America. ఓకే. వారు అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. They have to go to America. అతడు అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. He has to go to America. ఆమె అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. She has to go to America. చూసారా? ఐఓయుది అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ టు తీసుకున్నారు. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యాస్ టు తీసుకోవాలి. అంటే ఐఓయుదే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే హ్యావ్ టు, హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. ఎంతసేపు ఈ ఐఓయుదే హీ షీట్ ఈ సబ్జెక్ట్సే కాకుండా ఇప్పుడు మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని వాక్యాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్టు కేసీఆర్ అని ఉంది. సబ్జెక్టు కేసీఆర్. రైట్. కేసీఆర్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది అని చెప్పాలి. కేసీఆర్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. చెప్పు. KCR has go to America. కేసీఆర్ హ్యాస్ టు అనాలి. హ్యాస్ కాదు. కేసీఆర్ హ్యాస్ టు గో టు అమెరికా అంటే కేసీఆర్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇది. ఆకాష్ అండ్ అర్జున్. చెప్పు. ఆకాష్ అండ్ అర్జున్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. Akash and Arjun have to go to America. వండర్ఫుల్. నెక్స్ట్. గౌతమి అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. Gautami have to go to America. పర్వాలేదు, ఈ అబ్బాయి తప్పు చెప్పాడు. గౌతమి థర్డ్ పర్సన్ సింగులర్ కదా. గౌతమి హ్యావ్ టు రాంగ్. గౌతమి హ్యాస్ టు గో టు అమెరికా. చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. Chandrababu Naidu has to go to America. వండర్ఫుల్. నెక్స్ట్. మై ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్. చూద్దాం హ్యావ్ టు వస్తుందా హ్యాస్ టు వస్తుందో చూద్దాం. మా ఫ్రెండ్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. My friend has to go to America. వండర్ఫుల్ ఆన్సర్. నెక్స్ట్. మోడీ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. Modi has to go to America. ఎస్, మోడీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మోడీ హ్యాస్ టు రావాలి. మోడీ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. చివరి సబ్జెక్టు మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. మా ఫ్రెండ్స్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. చెప్పండి. My friends have to. సబ్జెక్టు మై ఫ్రెండ్స్. చెప్పు. My friends have to గో టు America. ఎస్ అంటే మా ఫ్రెండ్స్ అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. రైట్ ఆన్సర్. సో ఐఓయుది వచ్చినప్పుడు హ్యావ్ టు వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. ఐఓయుదే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ హ్యావ్ టు. హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం రావాలి? హ్యాస్ టు. సో మీకు హ్యావ్ టు పైన చక్కటి అవగాహన కలిగిందని ఊహిస్తూ ఈ క్లాస్ని ఇంతటితోటి క్లోజ్ చేసేద్దాం. ధన్యవాదాలు. ఓకే. రైట్.
ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఆన్లైన్ ఆంగ్ల యజ్ఞం. ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా? ఉన్న చోటు నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల ప్రతి ఒక్కరికి స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో గత 20 సంవత్సరాలుగా రారాజుగా వెలుగుతూ 1000 బ్యాచ్లని పూర్తి చేయడమే కాకుండా లక్షలాది మంది తెలుగు మీడియం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు అందిస్తోన్న సంచలన శుభవార్త. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్, హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269.